లగచర్ల ఘటనలో ప్రమేయం ఉందనే ఆరోపణలపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడాన్ని మాజీ మంత్రులు ఆ పార్టీ అగ్రనేతలు కేటీఆర్ హరీష్ రావు ఖండించారు. పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ రేవంత్ రెడ్డి చేతకాని పాలనకు నిదర్శనమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ప్రజలు చేసిన తిరుగుబాటును బీఆర్ఎస్ కు ఆపాదించే కుట్ర, కార్యకర్తలతో మాట్లాడిన ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేస్తున్న దౌర్భాగ్యపు ప్రభుత్వం ఇది. ప్రజలు తిరగబడుతూ ఉంటే వారిని అణిచివేసేందుకు లగచర్లలో అప్రజాస్వామిక చర్యలకు దిగారు. పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు తప్పవని బెదిరిస్తున్నారు. ప్రజల తరఫున పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అక్రమ కేసులు, అరెస్టులతో భయపెట్టాలని చూస్తే అది మూర్ఖపు చర్య అవుతుంది అని కేటీఆర్ అన్నారు. పట్నం నరేందర్ రెడ్డి అరెస్టును తాను తీవ్రంగా ఖండిస్తున్నానని, వెంటనే ఆయనతో పాటు లగచర్లలో అరెస్టు చేసిన రైతులను కూడా విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నానని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. పాలన గాలికి వదిలి అరెస్టులు, అక్రమ కేసులు, ముందస్తు నిర్బంధాలు విధిస్తూ రాజకీయ కక్ష తీర్చుకోవడం సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పచ్చని పొలాల్లో ఫార్మాసిటీ పేరిట చిచ్చు పెట్టడమే ప్రజాపాలన అని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లగచర్లలో అధికారులపై దాడి ఘటనలో ప్రమేయం ఉందనే ఆరోపణల నేపథ్యంలో ఫిలింనగర్లోని ఆయన నివాసానికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. మాట్లాడుతూ ఉన్నారు. సురేష్ మా యువ నాయకుడు, కార్యకర్త కాదంటలేం. అతను 7 ఎకరాల భూమి ఉంది కదా, అతను కూడా కడపమంట ఉంది కదా సురేష్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు.